మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వి కృష్ణారావు. నేను పుట్టింది ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం గ్రామం, ఈ పక్కనే ఉండే విలేజ్. చదివింది సిఎస్ఆర్ శర్మ కాలేజీ చెన్నై. నాకు చెన్నైలో ఉద్యోగం వచ్చినందువల్ల చెన్నై వెళ్ళాను. కానీ మొదటి నుంచి కూడా సామాజిక దృక్పథం ఎక్కువగా ఉన్నందువల్ల 43 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపైన పోరాటం, ప్రభుత్వంతో సంప్రదింపులు, అధికారులు, నేను పనిచేసిన ఆఫీసు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చే ఇన్స్టిట్యూషన్లో నేను ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. అందువల్ల అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లో నాకు సత్సంబంధాలు ఉన్నందువల్ల ఏ ప్రజా సమస్య ఉండగా నేను నేరుగా కలవకపోయినా ఫోన్లో కూడా నేను ఎన్నో పనులు చేశాను. ఉదాహరణకు 2019లో వచ్చిన ఈ యొక్క కరోనా పీరియడ్లో కొన్ని వేలాది మందికి ప్రకాశం జిల్లా వాళ్ళకి హెల్ప్ చేశాను. నేను ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కొన్ని వాళ్ళ యొక్క వచ్చిన అప్లికేషన్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది పట్టాలు ఇప్పించడం, ఇట్లా 43 సంవత్సరాలను చేసుకుంటూ వస్తున్నాను. నేను స్టార్ట్ చేసిన పార్టీ పేరు ద్రావిడ దేశం. ఇది అనేక మంది ముఖ్యమంత్రుల, అనేక మంది ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళటం జరిగింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా చేయటం జరిగింది. అందువల్లనే నా పేరు చిరస్థాయిగా వి కృష్ణారావుని మర్చిపోయి అందరితో ద్రావిడ దేశం కృష్ణారావు అని పిలవటం మొదలుపెట్టారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా జాతీయ పార్టీ పెట్టినప్పుడు తమిళనాడు నుంచి నన్ను ఒక గెస్ట్గా, నన్ను తిరుమావళి ఎంపీ ఇద్దరు మాత్రమే తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధి పిలిచాడు ఆయన. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. నా ఆర్గనైజేషన్ వచ్చేసి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దాన్ని స్పందించి వెంటనే పరిష్కార మార్గంలో చేయటం అనేది దృష్టి సారించి చేస్తూ వచ్చాను. మీకు చెప్పినట్టుగా నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మన పుట్టిన గడ్డకు, మన ప్రజానీకానికి, మన సోదరులకి, మన మిత్రులందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా ఏదన్నా ఒక మార్గం ఆలోచించాలని చెప్పి నేను అనుకున్నప్పుడు మిత్రులు డాక్టర్ పెరుగు మురళి గారు, ప్రముఖ వైద్యులు, కనిగిరిలో సాయి కృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా గౌరవనీయ శ్రీ అడకా స్వాములు గారు, మీ అందరూ కూడా సుపరిచితులే. వీరు ఇంతకుముందు ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. రిటైర్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్గా కూడా రిటైర్డ్ అయ్యారు. ఇంకా అనేక మంది టీచర్లు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, డాక్టర్లు, ఇక పత్రికా విభాగానికి సంబంధించిన మిత్రులు కూడా దీంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఎప్పుడు కూడా స్వలాభాపేక్ష ఉంటే అది నిరంతరం కొనసాగదు. ఎటువంటి స్వలాభం లేకుండా ఎవరైతే త్యాగదూరత చేస్తారో, మీలాంటి మిత్రులు సహకారం చేస్తారో, ప్రజాప్రతినిధులు సహకారం చేస్తారు, మన యొక్క అధికారులు సహాయం చేస్తారు, ముఖ్యమంత్రి దృష్టి కూడా ఏ సమస్యను తీసుకెళ్లేటువంటి కెపాసిటీ మనకు ఉన్నదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆ దృష్టిలో ఆలోచించి మిత్రుల యొక్క సంప్రదింపులు చేసిన పిదప జై శ్రీకృష్ణ బీసీ సమితి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిసారిగా మనం పుట్టింది ప్రకాశం జిల్లా కాబట్టి ప్రకాశం జిల్లాలో మన సేవలను ఫస్ట్ విస్తృతంగా మనం పరిచయం చేద్దాము. తర్వాత కాలక్రమేణా దీన్ని మీలాంటి మిత్రులందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యి రాష్ట్ర నలుమూలలా మన సేవలు చేస్తే, ఇప్పుడు ఉండే 2 అధికార పార్టీల గురించి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. కోట్లాది రూపాయలు ఖర్చు, ఒక మంచినీళ్ళలాగా సెలవు చేసి ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ ఎలా పొందాలనే చూస్తున్నారు. కానీ ప్రజల యొక్క సమస్యలు దృష్టి సారించడం లేదని మా యొక్క ముఖ్య అభియోగం. అటువంటి ధోరణి లేకుండా ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు, ప్రజా అభిప్రాయ కార్యక్రమాలు, ప్రజా దృష్టి ముఖ్య సమస్యల దృష్టి పెట్టుకొని చేయబోతున్నాం. మొట్టమొదటిగా బీసీలకు చేద్దామని చెప్పిన తలంపుతోటి అందరికీ ఒకసారి చేయలేం కాబట్టి జిల్లాలో ఫస్ట్ కమ్యూనిటీ వైజ్గా తీసుకుందామని చెప్పని మొట్టమొదటిగా మన మిత్రులు ఇచ్చిన సలహా మేరకు జై శ్రీకృష్ణ అంటే ఆయన పుట్టింది యాదవ సామాజిక వర్గంలో పుట్టారు.
అందరికీ సహాయం చేశారు, ఒక గీతోపదేశం చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇటీవల ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చాయి, మీ అందరూ కూడా తెలుసు. ఆ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ఉభయ విభాగాలకు చెందినటువంటి విద్యార్థుల్ని పరిగణలో తీసుకొని మన జిల్లాలో ఎవరెవరైతే ఈ యొక్క మండల వారీగా 56 మండలాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఈ 56 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్క ప్రభుత్వ స్కూల్లో మొదటి ముగ్గురిని ఎన్నుకున్నాం. అంటే ఒక్కొక్క మండలంలో ప్రైవేట్ స్కూల్ తరఫున 3, ప్రభుత్వ స్కూల్ నుంచి 3, మొత్తం 6 తీసుకొని మొదటి ర్యాంక్ వచ్చిన వారికి 3,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,000 రూపాయలు. అలా ఒక్కొక్క మండలంలో 6 చొప్పున 56 మండలంలో 336 మందికి ఈ యొక్క ప్రణాళికలో మేము నిధులు కేటాయించి చేయాలని చెప్పిన ఒక తలంపుతోటి ఈ కార్యక్రమం సాధించాం. ముందుగా భగవంతుడు మాకు ఆశీర్వదిస్తే దాన్ని విస్తృతపరుస్తాం, అన్ని బీసీ వర్గాలు కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కూడా మీ సమావేశంలో మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక విద్య, ప్రతి ఒక్కరు కూడా విద్య ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా ప్రముఖులుగా ముందు వస్తారు. విద్యార్థికులు అయితే సాధించలేనప్పుడు ఏమీ లేదు. మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేసి రాష్ట్రంలో మంచి ప్రాముఖ్యత వాళ్ళు కూడా చేయూతనిస్తే ఇంకా విస్తృతంగా మా కార్యక్రమాలు చేస్తాము. ఇదే కాకుండా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిపి క్రికెట్ లాంటి టోర్నమెంటు జరిపి ఆ విధంగా అందరూ కూడా సమైక్యపరిచి ప్రోత్సహిద్దామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతం మాత్రం మన జిల్లాలోనే ఒక 3-4 నెలల గ్యాప్లో చేద్దామని చెప్పని ఆ యొక్క కార్యక్రమం కూడా మేము అమలు చేయబోతున్నాం. తద్వారా ఒక క్రీడలు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. విద్యలో కూడా ఎక్కువ క్రీడాకారులు కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ దృష్టితో కూడా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సంస్థలో 3 డాక్టర్లు ఉన్నారు, వారు ఒంగోలులో వారు ఉన్నారు, కనిగిరిలో వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి ఉన్న పరిచయాల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా విద్యతో పాటు వైద్యాన్ని కూడా పేద ప్రజానికానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పని తలుస్తుందో, ప్రైవేట్ పరంగా మేము కూడా ఈ యొక్క వైద్యాన్ని కూడా ఉచితంగా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకొక 2-3 నెలల గ్యాప్లో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం ఈ 3 ప్రోగ్రాంలు అనుకున్నాం. ఇప్పుడు దీనికి ఈ నెల 30వ తారీఖు, మే 30వ తారీఖు లోపల ఈ యొక్క 56 మండలాల నుంచి ఎవరెవరైతే ఈ మండలంలో 500 మార్కులు, ఎస్సీసీలో 500 మార్కులు ఆ పైన సాధించారో వారందరూ కూడా ఒక వాట్సాప్ నెంబర్ మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలతోటి ఆ నెంబర్ కూడా విస్తృతంగా అందరికీ కనుక మీరు కనుక చేరవేయగలిగితే ఈ జిల్లాలో అందరూ కూడా ఆ విషయం తెలిసిపోయి ఎస్ఎస్సి మార్క్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు దానిలో ఉంటే వివరాలన్నీ కూడా మేము సేకరించి వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత దాన్ని ఒక డేటా చేసుకొని ముందు అన్ని కార్యక్రమాలు విస్తృత చేయడానికి ఒక డేటా ఉపయోగపడుతుందని చెప్పని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత మనకి పద్మశ్రీ సంతోష్ యాదవ్ అని చెప్పని వారు ఢిల్లీలో మీ అందరూ కూడా తెలిసిన విషయమే. వారు మొట్టమొదటిగా ఈ యొక్క దేశంలో, మన భారతదేశంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొదటి మహిళామణి. వారికి పద్మశ్రీ కూడా ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ రావడానికి సమ్మతించారు. మనం డేట్ చెప్పగానే ఆ డేట్ ప్రకారం వాళ్ళు షెడ్యూల్ చేసుకొని ఒంగోలు పట్టణానికి మొట్టమొదటిసారిగా రాబోతున్నారు. వారు రావడమే కాకుండా ఈ విద్యార్థులకి క్యారియర్ గైడెన్స్, 10వ తరగతి చదివిన వారికి తర్వాత భవిష్యత్తులో ఏ తరగతులు చదివితే బాగుంటుంది, ఏ విభాగాలు పోతే బాగుంటుంది, ఏ విధంగా టెక్నికల్ తీసుకోవాలన్నా లేదా ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పని ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంగా వారు ఇక్కడికి వచ్చి వారి యొక్క అనుభవాలని వారు మీకు ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో వారు ఎవరని కూడా మీకు తెలుస్తుంది. వారు వచ్చి ఇక్కడ రావడం అనేది ఈ జిల్లా చేసుకున్న మహద్భాగ్యంగా చెప్పుకోవాలి. అటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తి వారు మన యొక్క కోరికను మన్నించి రాబోతున్నారు. వీరే కాకుండా ఇంకా ప్రముఖ
సామాజిక దృక్పథం గల రాజకీయవేత్తలు కూడా ప్రజాప్రతినిధులు వారిని కూడా పిలవాలని చెప్పని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి కొన్ని పేర్లు అనుకున్నాం. మనకి డేట్ ఫైనలైజ్ అయిన తర్వాత వారితో కూడా సంప్రదించి వారు ఎవరైతే మేము పిలుస్తున్నామో వాళ్ళందరూ కూడా రాజకీయ కోణంలో కాకుండా వాళ్ళ ప్రజా దృక్పథం, సాంకేతిక దృష్టి గలవారు, అదేవిధంగా సేవా దృక్పథం గల వాళ్ళని మాత్రమే పిలుస్తాము. అందువల్ల అది ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా బాగా చేయాలని చెప్పి ధనంతోటి ఈ కార్యక్రమం మేము ప్రారంభించబోతున్నాం. దాన్ని కొనసాగించడానికి మీ అందరూ కూడా సహాయకాలు కావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం మరొకసారి తెలియజేసుకుంటూ, మన మిత్రులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ గారు మాట్లాడతారు. తర్వాత గౌరవనీయులైన శ్రీ అడక స్వాములు గారు ప్రసంగించవలసింది. డాక్టర్ పెరుగు మురళీకృష్ణ యాదవ్. నేను ఇక్కడే ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతం నుంచి వచ్చాను. నా స్కూలింగ్ కానీ కాలేజీ కానీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రకాశం జిల్లాలోనే జరిగింది. నేను ఎండి కంప్లీట్ చేసి ఇక్కడే ఒంగోలులో కొన్ని రోజులు కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను. తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి కనిగిరి ప్రాంతంలో హాస్పిటల్ పెట్టి సర్వీసెస్ చేస్తున్నాను. నాకు బాబాయ్ అవుతారు ద్రవిడదేశం కృష్ణారావు గారు. ఆయన సహాయ సహకారాలతో నేను కూడా సాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని, ముందుకు రావాలని ఇంట్రెస్ట్ తోటి దీంట్లో మేము అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మేము కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి దాంట్లో ఉండే సాధక బాధలన్నీ మాకు తెలుసు. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో మనం కొంచెం ప్రతిభ చూపే విద్యార్థులను కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు విద్యాపరంగా మంచి పొజిషన్లోకి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కానీ సొసైటీని కానీ కొంచెం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎడ్యుకేషన్ మేము ఎంచుకున్నాము. ముందు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే బిలో ద మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తే వాళ్ళు మనం ప్రోత్సాహం చేస్తే ఇంకా మంచి పొజిషన్లోకి వచ్చి అన్ని రంగాల్లో వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. దాన్ని బట్టే సైమల్టేనియస్గా కాలం పర్మిట్ చేస్తే తర్వాత ఈ వైద్యపరమైన కానీ ఈ క్రీడా రంగంలో కానీ మిగతా విషయాల్లో మేము చొరవ తీసుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ తరపున కూడా మాకు పత్రికా ముఖంగా కూడా మాకు మీడియా తరపున కూడా సపోర్ట్ ఉంటే ఈ కార్యక్రమాలని త్వరితగతిన ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. మా వైపు నుంచి కూడా మీకు ఏ సహకారం కలనా చేయడానికి మేము ముందుంటాం. అందరికీ ధన్యవాదాలు. నా పత్రికా విలేకరులను కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు అడకా స్వాములు, దొడ్డవరం గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా. నేను పుట్టి పెరిగి దొడ్డవరం గ్రామంలో ఈ ప్రకాశం జిల్లా టౌన్లో నా యొక్క ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా సర్వీస్ చేయటమైంది. ఆ తదుపరి నేను 1980లో గ్రూప్ 4 సర్వీస్ ఎగ్జామ్స్ రాసి 1984 మార్చిలో జూనియర్ అసిస్టెంట్ చేరి స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పదవి విరమణ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను విద్యార్థి లైఫ్ నుంచి కూడా ఉద్యోగ సంఘాలకైతే ఎక్కడైతే నా సేవకు ఒక నాయకుడిగా ముందుకు వచ్చాను, ప్రజాసేవకైనా సరే. అదేవిధంగా ఏదైతే ఈరోజు మా వి కృష్ణారావు గారు తలపెట్టారో జై శ్రీకృష్ణ బీసీ సమితి కార్యక్రమంలో పూర్తిగా నేను నిమగ్నమై మా డాక్టర్ గారు మురళీకృష్ణ గారు వీళ్ళు చేసే కార్యక్రమంలో నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 56 మండలంలో చేయడానికి తలపెట్టారో వాటికి కానీ నెక్స్ట్ జరగబోయే బీసీ తరపున జరగబోయే స్పోర్ట్స్ కానీ ఏదైనా ప్రజాసేవ కార్యక్రమం, వైద్య కార్యక్రమాలకు కూడా పూర్తిగా నా మద్దతు తెలియజేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమమైనా ముందుండి నేను నడవడానికి వెనుకాడనని చెప్పని, అదేవిధంగా ఎడ్యుకేషన్ తరపున ఏదైతే ఇవాళ పిల్లలకి ప్రతిభా పురస్కారాలు తలపెట్టారో ఆ బీద విద్యార్థులు ఎవరైనా ఉండా తల్లిదండ్రులు లేకపోయినా విద్యార్థులను కస్తూర్బా పాఠశాలలో కానీ రెసిడెన్సుల్లో కానీ ఈరోజు కూడా నేను సంవత్సరానికి వచ్చి సుమారు 10 మంది విద్యార్థులను చేరుతున్నాను. నేను పదవి చేసినా కూడా అదేవిధంగా ముందు కూడా విద్యార్థులకు ప్రజలకు సేవ చేయడం ముందుందని చెప్పని మనవి చేస్తున్నాను.